దుర్గమాతకి భగవద్బంధువులారా, మందమరి పట్టణంలో ఉన్న యావత్ ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు. మనకు ఆదివారం అమావాస్య రోజున ఎంగిలి పూలు వేయడం జరిగింది. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎంగిలి పూలు వేసిన నాటి నుంచి 9వ రోజున దసరా సద్దుల బతుకమ్మ పండుగ చేసుకోవాలి. కాబట్టి సద్దుల బతుకమ్మ పండుగ మీద చాలా మందికి ఏ రోజు చేసుకోవాలి, సోమవారమా మంగళవారమా అనే మీమాంస ఉంది. ప్రతి ఒక్కరు కూడా 29వ తేదీ సోమవారం నాడే జరుపుకోవాలి. ఎందుకు అంటే ఆ రోజు అష్టమి తిథి 12:22 వస్తుంది. కాబట్టి సద్దుల బతుకమ్మ పండుగ 29 సోమవారం నాడే ఆచరించాలి. అదే ప్రకారంగా ఈ యొక్క గాంధీ జయంతి రోజున దసరా మరి జరుపుకోవచ్చా లేదా అనేటువంటి ఒక మీమాంస ఉంది అందరికీ కూడా. అయితే అక్కడ విజయదశమి అనేది ప్రధానం కానీ గాంధీ జయంతి అనేది ప్రధానం కాదు. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నారు అందరు కూడా. గాంధీ జయంతి అనేటువంటిది కేవలం అది సిద్ధాంతాన్ని ఆచరించే విధంగా ఉంటుంది. అది వారి వారి ఇష్టం. కానీ పండుగ విజయదశమి మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు 2వ తారీఖు జరుపుకోవాలి. అయితే ఆ రోజున ప్రతి ఒక్కరు తలంటు స్నానం చేసుకొని చక్కగా కొత్త బట్టలు కట్టుకొని ఏ ఆలయానికైనా వెళ్ళండి. ఆలయానికి వెళ్ళి దర్శించుకొని ఆ స్వామిని వేడుకున్నట్టయితే మన కుటుంబాల లోపల సుఖ సంతోషాలతో మీరంతా ఉండగలుగుతారు. అట్లాగే స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గత 53 ఏళ్లుగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం జరుగుతోంది. ఆ రోజున మందమరి పట్టణంలో కాదు, బెల్లంపల్లి నుంచి, రామకృష్ణాపురం నుంచి, మంచిర్యాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించి గ్రౌండ్ లో జరిగే రామలీలా కార్యక్రమానికి వెళ్తారు. ఆ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అదే మాదిరిగా 22వ తేదీ రోజున ఏదైతే 22వ తేదీన మనం అమ్మవారిని ప్రతిష్ఠించామో 2వ తేదీన ఉద్వాసన పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున హోమం జరుగుతుంది. కాబట్టి 10-10:30 వరకల్లా ఎవరు వచ్చినా కూడా హోమం పెట్టు అందజేయడం జరుగుతుంది. అట్లాగే అమ్మవారి దగ్గర నవకలశాలను కూడా వేలం వేయడం జరుగుతుంది. అదృష్టవంతులు ఎవరు, అమ్మవారి అనుగ్రహం ఎవరికి కలుగుతుందో ఆ అమ్మవారే నిర్ణయిస్తుంది. కాబట్టి భక్తులంతా కూడా విజయదశమి అందరూ చక్కగా జరుపుకొని అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓ కనక దుర్గమాతకి.